మనం ఇతరుల గురించి చెడ్డ చెప్పవలసిన పని దేవుడు మనకి ఇవ్వలే. విన్నారు మీరు? కానీ చాలాసార్లు కబుర్లు, ఊసులు అంటారు వీటిని కదా, మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడతాం. అదే సమయంలో ప్రభు గురించి మనం మాట్లాడుతున్నామా? ఆలోచించండి. ప్రభు గురించి మాట్లాడేది చాలా తక్కువ, వేరే వాళ్ళ గురించి మాట్లాడేది చాలా ఎక్కువ. అక్కడే మనం చేసే పొరపాటు. ఇక ముందు మిగిలినటువంటి ఈ దినాల్లో, వారాల్లో, గంటల్లో, దినాల్లో దేవుని కొరకు మాట్లాడుతూ దేవుని మహిమపరుద్దాం. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా నిమిత్తం నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రములను ప్రచురించేదురు. మనం భూమి మీద ఎందుకున్నామంటే దేవుని ఘనతను తెలియచేయటానికి, దేవుడు మంచివాడని చెప్పడానికి, దేవుడు ప్రేమగలవాడని చెప్పడానికి, దేవుడు దయగలవాడని చెప్పడానికి, దేవుడు సమస్తము నీ కొరకు చేయగలడని చెప్పడానికి మనం ఉన్నాం. దేవుని చేతిలో పరికరాలుగా వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దినాలు చెడ్డ కనుక మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడితే అది మనకు మంచిది కాదు, మనకు అక్కర్లేదు కూడా. కానీ దేవుని గురించి మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ దేవుని గురించి మాట్లాడితే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను చేసిన దేవుడు నీవు ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడంట. అది బైబిల్ చెప్తుంది.